అందరికీ నమస్కారం అండి. నా పేరు బొట్టా సత్యబాబు. ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మొన్న మేము అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రోటోకాల్ ఆసనాలను యోగా ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది అందరూ కూడా మా స్టూడెంట్సే ఉన్నారు. అందులో చాలామంది మన లోకల్గా అంటే మన స్టూడెంట్స్ వీడియోస్ కానీ లేదా గెస్ట్ ఫ్యాకల్టీస్ కానీ ఎవరైనా ఈ యోగా ప్రోటోకాల్ ఆసనాలు చేసి ఉంటే బాగున్ను, అది మనం చూసి చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అది చేస్తే మాకు ఈజీగా అర్థమవుతుందని అనడంతో నాకు ఈ వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకు గాను ఈ వీడియో చేయడం జరిగింది. మీరందరూ ఈ వీడియో చూసి జూన్ 20 వరకు ఈ వీడియోలో నేను చేసిన ఆసనాస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ రిమైనింగ్ యోగా ట్రైనర్స్ కానీ మాస్టర్ ట్రైనర్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి జూన్ 20 వరకు బాగా ట్రైన్ అయ్యి జూన్ 21 నాడు మీరు ఏ ప్రాంతానికైతే దగ్గరలో ఉన్నారో మీ సచివాలయ ప్రాంతాల్లో రూరల్ అర్బన్ ఎక్కడైనా కానీ మీ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు యోగా మీద అవేర్నెస్ తేవడానికి కోసమని ఈ యోగా ప్రోటోకాల్ ఆసనాస్ అనేవి బాగా నేర్చుకొని మీ చుట్టూ ఉన్న గ్రామ లేదా వార్డు ప్రాంత ప్రజలకు నేర్పించి వాళ్ళకి యోగా నేర్చుకునే విధంగా వాళ్ళ జీవితంలో చాలా ఆనందంగా గడిపే విధంగా చేయడానికి మీరు ఒక ప్రభావితం చేస్తారని నా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, అయితే మొదలు పెడదాం. నడుము నిటారుగా తీసుకోండి. నడుము నెక్ హెడ్ స్ట్రైట్గా తీసుకొని క్లోజ్ యువర్ ఐస్. నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్ యువర్ మైండ్. రిలాక్స్ యువర్ ఫేషియల్ మజిల్స్ అండ్ ఐబాల్స్. Concentrate on breathing. Relax, relax, relax. నడుము నిటారుగా తీసుకొని నమస్కార ముద్ర, ప్రేయర్. ఓ సంగచద్వం సంవదత్వం సంభో మనాంసి జానత దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. రిలాక్స్ అండి, రిలాక్స్ 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 అండి. ఇప్పుడు నెక్కి సంబంధించి చేద్దామండి. స్లోగా స్టాండింగ్లోకి వచ్చాలి. స్టాండింగ్లో ఉండి నెక్ చేయాలండి. లేదు అనుకుంటే కూర్చొని కూడా చేయొచ్చు. మీరు స్టాండింగ్లో చెప్తే ఆడియన్స్ కూర్చొనైనా చేయొచ్చండి. నెక్కి రిలేటెడ్ సంబంధించి రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని స్ట్రైట్గా నిల్చోవాలండి. బాడీని మైండ్ని రిలాక్స్ విడిచిపెట్టేసి అలర్ట్గా ఉండాలి. బాడీలో ఏ పార్ట్ కూడా టైట్ చేసి ఉండకూడదండి. ఇప్పుడు నెక్కి సంబంధించి చేద్దామండి. అంటే మెడ కిందకి పైకి బోత్ హ్యాండ్స్ ఈ విధంగా నడుము మీద తీసుకోవాలండి. ఎగ్జేల్ చేస్తూ హెడ్ని అలా డౌన్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ స్లోలీ అలా బ్యాక్ పట్టుకెళ్ళాలండి. ఈ విధంగా అలా ఎగ్జేల్ చేస్తూ స్లోలీ డౌన్.
ఈ విధంగా 2 లేదా 3 రిపిటేషన్లు 2 or 3 రిపిటేషన్స్ చేయాలండి స్లోలీ. రిలాక్స్ అండి. ఇప్పుడు స్లోలీ మెడను సైడ్ బెండ్, పక్కకు వంచడం. ఒకసారి రైట్కి ఒకసారి లెఫ్ట్కి. ఎక్జేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అండి. మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ మిడిల్లోకి వచ్చి ఎక్జేల్ చేసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ సైడ్ మెడ పక్కకు వంచడం. ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సెర్వికల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు, లేని వాళ్ళు చేసుకోవచ్చండి. ఆపోజిట్ సైడ్. రిలాక్స్ అండి. ఇప్పుడు పక్కకి త్రిప్పడం అండి. ఇప్పుడు స్లోలీ రైట్కి ఒకసారి లెఫ్ట్కి, కుడికి రైట్కి తిప్పడం, కుడికి ఎడమకి తిప్పడం. ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్. రిలాక్స్ అండి. రిలాక్స్. ఇప్పుడు స్లోలీ సర్కిల్ చేయడం అండి, క్లాక్ వైజ్. తీవ్రమైన మెడ నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదండి, రిమైనింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎగ్జైల్ చేస్తూ హెడ్ డౌన్ చేసి ఇలా రైట్ నుంచి అండి స్లోలీ. ఇన్హేల్ అప్, ఎగ్జైల్ డౌన్ అండి. 3 times చేయాలి స్లోలీ. ఇన్హేల్ చేస్తూ అలా పైకి, ఎగ్జైల్ చేస్తూ డౌన్కి. ఇప్పుడు మళ్ళా ఎడమ వైపు నుంచి అండి స్లోలీ 3 times. రిలాక్స్. ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ డౌన్ కావాలండి. ఇప్పుడు షోల్డర్స్ అండి, భుజాలకు సంబంధించింది చేద్దాం. బోత్ దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని, బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలండి, కానీ టచ్ అయి ఉండకూడదు. బోత్ 2 inches లేదా 3 inches డిస్టెన్స్ తీసుకొని స్లోలీ ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ అలా పైకండి. అరిచేతులు బయటకు ఉండాలండి, ఈ విధంగా రావాలి. షోల్డర్కి సంబంధించిన ఫస్ట్ వేరియేషన్ అండి ఇది, స్టేజ్ 1. ఇలా 2 లేదా 3 రిపిటేషన్స్. అరిచేతులు బయటకు ఉండాలి, స్ట్రైట్గా పైకి రావాలి. మళ్ళా స్లోలీ డౌన్. తీవ్రమైన ఫోర్జిన్ షోల్డర్ భుజాల నొప్పులు ఉంటే మీకు జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. రిలాక్స్. ఇప్పుడు స్టేజ్ 2, షోల్డర్కి సంబంధించిన స్టేజ్ 2 చేద్దామండి. సేమ్ అదే పొజిషన్లో ఉండి స్లోలీ ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ పక్కన స్ట్రైట్గా తీసుకొని టర్న్ చేసుకొని ఎగ్జేల్ చేస్తూ మళ్ళా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. 2 మోచేతుల్ని ముందుకు తీసుకొచ్చి స్లోలీ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్ అండి. ఈ విధంగా స్లోలీ 3 times. 2, 3. మళ్ళా రివర్స్. 1, 2, 3. రిలాక్స్ అండి. మళ్ళీ స్లోలీ విధంగా తీసుకొచ్చి హ్యాండ్స్ మెల్లగా డౌన్ చేయాలండి. చూడండి, ఫస్ట్ నెక్ అయింది, తర్వాత షోల్డర్స్. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నామండి, చూసుకోండి. మళ్ళా బోత్ లెగ్స్ 1 feet డిస్టెన్స్ తీసుకోవాలండి. అంటే కటి భాగానికి సంబంధించి కటి చక్ర. బోత్ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ ముందు స్ట్రైట్గా తీసుకొని స్లోలీ అలా రైట్ సైడ్ టర్న్ చేయండి. అలా స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ మిడిల్కి రావాలి, ఎగ్జేల్ చేసుకుంటూ మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ విధంగా 3 times ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ 3 times చేయాలండి. ఈ విధంగా రిలాక్స్ అండి. రిలాక్స్. చూడండి, నెక్ కంప్లీట్ అయింది, తర్వాత షోల్డర్స్, తర్వాత ట్రంక్. కటిభాగం సంబంధించి
అయినా నెక్స్ట్ ఏమొస్తుందండి, నెక్స్ట్ పార్ట్ నెక్, షోల్డర్స్ కట్టి భాగం అయింది. నెక్స్ట్ నీ కింద స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చూసుకోండి. 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకుని ఉంటారు, లేదా 1 feet డిస్టెన్స్ తీసుకోవచ్చు, లేదా బోత్ లెగ్స్ మీకు కంఫర్టబుల్గా తీసుకొని ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ పూర్తిగా పైకి తీసుకొని స్లోలీ. ఎవరైనా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ నీస్ ప్రాబ్లం కానీ ఉంటే చేయకూడదండి, అవాయిడ్ చేయాలి. లేని వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. స్లోలీ డౌన్. ఈ విధంగా స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ చేస్తూ 3 times చేయాలండి స్లోలీ. రిలాక్స్ అండి, రిలాక్స్ అండి. నీస్కి సంబంధించింది కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ తాడాసన చేద్దామండి. తాడాసన బోత్ లెగ్స్ దగ్గరగా స్ట్రైట్గా తీసుకోవాలండి. తీసుకొని స్ట్రైట్గా నిల్చొని 2 లేదా 3 inches లేదా హాఫ్ ఫీట్ డిస్టెన్స్ తీసుకొని బోత్ హ్యాండ్స్ ముందు స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా టర్న్ చేసుకొని పూర్తిగా పైకి బాగా స్ట్రెచ్ చేసి టోస్ మీద అలా పైకి రావాలండి. ఈ విధంగా వెర్టిగో ప్రాబ్లం కానీ అర్థరైటిస్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయకూడదు. పూర్తిగా పైకి మీకు ఎదురుగా ఉన్న ఏదైనా ఒక ప్రాంతాన్ని పాయింట్అవుట్ చేసి చూసి ఒక 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయాలండి. 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేసి స్లోలీ డౌన్కి రావాలండి. డౌన్కి వచ్చి హ్యాండ్స్ని స్లోగా ఈ విధంగా రిలీజ్ చేయాలి. రిలాక్స్ అండి, రిలాక్స్. తాడాసన అయ్యిందండి. ఇప్పుడు వృక్షాసన చేద్దామండి. వృక్షాసన 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకోవాలి, లేదా 2 to 3 inches లేదా మీకు కంఫర్టబుల్గా తీసుకొని లెఫ్ట్ లెగ్ పై రైట్ లెగ్ని తీసుకోవాలండి. ఈ విధంగా పేరుని దగ్గరగా తీసుకొని బోత్ హ్యాండ్స్ ఈ విధంగా ఉంచి బోత్ హ్యాండ్స్ పూర్తిగా పైకి రావాలండి. ఈ విధంగా ఇలా 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉండి మరలా స్లోలీ హ్యాండ్స్ డౌన్ చేసి లెగ్ దగ్గరకు వచ్చిన తర్వాత లెగ్ని డౌన్ చేయాలి. మరలా సేమ్ ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ లెగ్ని రైట్ వైపు ఈ విధంగా తీసుకొని హ్యాండ్స్ ఈ విధంగా ఉంచాలి. స్లోలీ 2 అరిచేతులని పైకి తీసుకురావాలి. అలా 2 అరిచేతులను కలిపి 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయాలండి. ఇలా 10 to 30 seconds ఉంచడానికి ప్రయత్నం చేసి స్లోలీ డౌన్. రిలాక్స్ అండి, రిలాక్స్. స్టాండింగ్లో తాడాసన అయింది. నెక్స్ట్ వృక్షాసన అయిందండి. ఇప్పుడు పాదహస్తాసన చేద్దామండి. పాదహస్తాసన 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకోవాలండి. ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ పూర్తిగా పైకి తీసుకొని ఎగ్జేల్ చేస్తూ స్లోలీ అలా డౌన్ అండి. హెడ్ హ్యాండ్స్ కలిపి స్లోగా డౌన్కి రావాలండి. ఈ విధంగా డౌన్లోకి వచ్చి 2 అరిచేతిని పాదాల దగ్గర కానీ లేదా పాదాల పక్కన కానీ పెట్టి లేదా యాంకిల్స్ని కానీ పట్టుకుని నుదుటి భాగాన్ని మీ మోకాల వైపు తీసుకుని వెళ్ళాలి. ఈ విధంగా 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయాలండి. హ్యాండ్స్ పక్కన కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అలా 10 to 30 seconds ఉండి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అలా పైకి రావాలండి. ఎగ్జేల్ చేస్తూ స్లోలీ డౌన్. రిలాక్స్ అండి. పాదహస్తాసన కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ అర్ధ చక్రాసన. బోత్ లెగ్స్ దగ్గరగా స్ట్రైట్గా తీసుకుని స్ట్రైట్గా నిల్చుని 2 to 3 inches లేదా హాఫ్ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి, లేదా మీకు కంఫర్టబుల్గా తీసుకొని బోత్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ బటక్స్ దగ్గర కానీ నడుం దగ్గర కానీ తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని స్లోలీ బ్యాక్ బెండ్ అండి. అలా బ్యాక్ బెండ్ అవ్వాలి. అలా బ్యాక్ బెండ్ అయ్యి 10 to 30 seconds వెయిట్ చేయాలి. ఇలా 10 to 30 seconds ఉండి స్లోలీ పైకి రావాలి. హ్యాండ్స్ డౌన్ చేసి రిలాక్స్.
రిలాక్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ త్రికోణాసన చేద్దామండి. త్రికోణాసన బోత్ లెగ్స్ 3 feet డిస్టెన్స్ తీసుకోండి. మీకు సాధ్యమైన 3 feet లేదా మీకు సాధ్యమైన దూరంలో ఈ విధంగా తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ పక్కన స్ట్రైట్గా తీసుకొని రైట్ లెగ్ రైట్ వైపు టర్న్ చేసుకుంటూ స్లోలీ అలా డౌన్లోకి రావాలండి. ఈ విధంగా లేదా అరిచేతి ఈ విధంగా రావాలి. లెఫ్ట్ హ్యాండ్ అరిచేతి వైపు చూడాలండి. ఈ విధంగా వచ్చి 10 to 30 seconds లేదా 5 breaths, 3 to 5 breaths. అలా 10 to 30 seconds లేదా 3 to 5 breaths ఉంది. స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ అలా పైకి రావాలి. రైట్ లెగ్ని ఈ విధంగా తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ మళ్ళీ లెఫ్ట్ వైపు పూర్తిగా టర్న్ చేసి స్లోలీ ఆపోజిట్ సైడ్ సేమ్ ప్రాక్టీస్ 10 to 30 seconds లేదా 3 to 5 breaths. స్లోలీ ఇన్హేల్ చేస్తూ ఈ విధంగా వచ్చి ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేసి మెల్లగా మిడిల్కి రావాలండి. ఇప్పుడు స్లోలీ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయాలండి. సిట్టింగ్ పొజిషన్ అంటే బేస్ స్థితిలో దండాసనకు రావాలి. ఈ విధంగా అలా మెడలను పాల్చుకుంటే రిలాక్సేషన్ అవ్వాలండి. అలా రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అండి, రిలాక్స్. ఇప్పుడు భద్రాసన చేద్దామండి. భద్రాసన 2 కళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని బోత్ హ్యాండ్స్ నడుంకి ఇరువైపులా ఈ విధంగా తీసుకోవాలండి. తీసుకొని బోత్ లెగ్స్ థైస్ దగ్గరగా తీసుకోవాలండి. ఈ విధంగా థైస్ దగ్గరగా తీసుకొని బోత్ హ్యాండ్స్తో ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని బోత్ హ్యాండ్స్ ఈ విధంగా లాక్ చేసి నడుము నెక్ హెడ్ స్ట్రైట్గా తీసుకొని మీకు ఎదురుగా ఏదో ఒక దాన్ని పాయింట్అవుట్ చేయడం లేదా మీ ఐబ్రోషన్ మధ్యలో కాన్సన్ట్రేషన్ చేసి ఐస్ అయినా క్లోజ్ చేసి ఉంచుకోవచ్చు. ఈ విధంగా భద్రాసన. ఇలా 10 to 30 seconds లేదా 3 to 5 breaths ఈ విధంగా ఉండి మరలా స్లోలీ లెగ్స్ అలా బోత్ హ్యాండ్స్ పక్కన తీసుకొని లెగ్స్ ముందు స్ట్రైట్గా తీసుకోండి. ఈ విధంగా రిలాక్స్. మళ్ళీ అలా ఒక 10 seconds రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అండి. ఇప్పుడు వజ్రాసనకి రావాలండి. వజ్రాసన్ రైట్ లెగ్ని ఈ విధంగా రైట్ హ్యాండ్తో పట్టుకుని ఈ విధంగా రావాలి. మళ్ళీ రైట్ సైడ్ ఈ విధంగా సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా తీసుకొని రావాలండి. ఈ విధంగా వజ్రాసన్. అలా వజ్రాసనంలో 10 to 30 seconds అలా వెయిట్ చేయాలండి. వచ్చాక అప్పుడు అర్ధవస్ట్రాసన చేద్దామండి. అర్ధవస్ట్రాసన ప్రతి స్టెప్ కూడా యాక్చువల్గా వజ్రాసనంలోకి వచ్చి చేంజ్ చేస్తూ ఉండాలి. కానీ వజ్రాసనం డైరెక్ట్గా వజ్రాసనం ఉండి వజ్రాసనం ఉండవలసినవన్నీ వజ్రాసనంలోనే చేసేద్దామండి. లేదు మీకు టైం ఉంటే ప్రతి ఆసనాస్కి కూడా అంటే అర్ధవస్ట్రాసన, వస్ట్రాసన, వజ్రాసనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్తాన మండూకాసన చేయొచ్చు. లేదా అన్ని రెగ్యులర్ కంటిన్యూగా వజ్రాసనంలో చేసేయచ్చు అండి. ఇప్పుడు స్లోలీ నీస్ మీదకి రావాలండి. ఈ విధంగా వచ్చి బోత్ హ్యాండ్స్ని బటక్స్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఈ విధంగా తీసుకొని ఇందాక అర్ధ చక్రం చేసాం కదండి, అర్ధకటి చక్రాసన. ఈ విధంగా స్లోలీ బ్యాక్ బెండ్ అవ్వాలండి. అలా మీకు ఎంత వీలైతే అంత బ్యాక్ బెండ్ అవ్వాలి. ఇలా బ్యాక్ బెండ్ అయ్యి 10 to 30 seconds వెయిట్ చేయాలండి. ఇలా 10 to 30 seconds ఉండి స్లోలీ అలా పైకి వచ్చి హ్యాండ్స్ రిలీజ్ చేసి స్లోలీ వజ్రాసనకు రావాలండి. ఈ విధంగా అర్ధవస్ట్రాసన అయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ వస్ట్రాసన. మళ్ళీ సేమ్ అండి. మోకాల మీద ఈ విధంగా వస్తాము. 2 కాళ్ళు బ్యాక్ సైడ్ తీసుకొని టోస్ వెనక్కి పంపించి
హ్యాండ్స్ ఇదే ఉంచుతామండి. స్లోలీ ఒకవేళ టోస్ వెనక పంపిస్తే అందన వాళ్ళు టోస్ పైకి తీసుకొచ్చేనా యాంకిల్ పట్టుకొని ట్రై చేయండి, లేదా అరికాల మీద హ్యాండ్స్ పట్టుకొని ట్రై చేయండి. ఈ విధంగా వచ్చి స్లోలీ రైట్తో రైట్, లెఫ్ట్తో లెఫ్ట్ యాంకిల్స్ని పట్టుకొని ఈ విధంగా, లేదా అరికాల దగ్గర హ్యాండ్స్ ఈక్వల్గా పెట్టి ఈ విధంగా ఒక 10 to 30 seconds వెయిట్ చేయండి. ఈ విధంగా ఇలా 10 to 30 seconds ఉండి మెల్లగా హ్యాండ్స్ తీసుకొని ఈ విధంగా రావాలి. వచ్చి స్లోలీ మళ్ళీ వజ్రాసనంలో రిలాక్స్ అవ్వాలండి. వజ్రాసనకు వచ్చి వజ్రాసనం నుంచి మళ్ళా సశంకాసన చేయాలండి. సశంకాసన బోత్ లెగ్స్ ఈ విధంగా, అంటే మన వజ్రాసనం నుంచి మీకు సాధ్యమైన దూరంగా డిస్టెన్స్ తీసుకొని బోత్ హ్యాండ్స్ ముందుకు తీసుకొని స్లోలీ సశంకాసన ఈ విధంగా రావాలండి. చిన్న భాగాన్ని ఈ విధంగా టచ్ చేయాలి. ఇలా 10 to 30 seconds వెయిట్ చేయాలండి. టెన్ టు 30 seconds ఉన్న తర్వాత స్లోలీ మళ్ళీ అలా వెనక్కి రావాలి. తీసుకొచ్చి బోత్ హ్యాండ్స్ నీజ్ దగ్గర తీసుకుని మెల్లగా ఈ విధంగా రావాలి. రిలాక్స్ అండి. ఇప్పుడు ఉత్తాన మండూకాసన చేద్దామండి. మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే లెగ్ని వెయిట్ చేస్తామో ఆ విధంగా సాధ్యమైనంత వరకు ఈ విధంగా వెయిట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత నీస్ని వెయిట్ చేసుకోవాలి. వెయిట్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ పూర్తిగా పైకి తీసుకొని రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ యొక్క బ్లేడ్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ యొక్క బ్లేడ్ అంటే ఆ వింగ్స్ దగ్గర తీసుకోండి. స్లోలీ ఈ విధంగా ఇలా 10 to 30 seconds వెయిట్ చేయాలండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వజ్రాసనంలో చేయకూడదండి. ఇలా 10 to 30 seconds వెయిట్ చేసి స్లోలీ అలా పైకి రావాలి. హ్యాండ్స్ పైకి తీసుకొచ్చి స్లోలీ డౌన్ అండి. మళ్ళీ 2 మోకాల్ని దగ్గరగా తీసుకోవాలి. ఈ విధంగా వజ్రాసనం నుంచి స్లోలీ బయటకు వచ్చారండి. స్థితుల దండాసనలాగా రావాలి. ఫస్ట్ రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్ ఈ విధంగా తీసుకుని మళ్ళీ స్థితుల దండాసనలాగా రావాలండి. బేస్ పొజిషన్ బోత్ హ్యాండ్స్ ఇలా బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకుని మెల్లగా పోల్చుకుంటూ రిలాక్స్ అండ్ రిలాక్స్. రిలాక్స్ అండ్ రిలాక్స్. ఇప్పుడు వక్రాసన చేద్దామండి. వక్రాసన ఇలా బేస్ పొజిషన్లో ఇలా ఈ విధంగా ఉండి నడుము నిటారుగా తీసుకొని బోత్ హ్యాండ్స్ నడుముకి ఇరువైపులా ఈ విధంగా తీసుకోవాలండి. తీసుకొని రైట్ లెగ్ దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ లెగ్ దగ్గరగా ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్ బ్యాక్ అలా పంపించి మీకు అనుకూలంగా లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా తీసుకురావాలండి. తీసుకొచ్చి ఇలా రైట్కి మీకు ఎంత వీలైతే అంత బాగా టర్న్ అవ్వాలి. ఇలా 10 to 30 seconds. ఇలా 10 to 30 seconds ఉండి స్లోలీ రిలీజ్ చేయాలండి. ముందు లెఫ్ట్ హ్యాండ్ తీసి రైట్ లెగ్ ముందు తీసుకుంటూ రైట్ హ్యాండ్ ఈ విధంగా తీసుకొచ్చి రిలాక్స్ అండి. తర్వాత సేమ్ ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ తీసుకుని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యాంకిల్ పట్టుకొని అలా ఎంత వీలైతే అంత బాగా టర్న్ అవ్వాలి. ఒక 10 to 30 seconds. ఇలా 10 to 30 seconds ఉండి స్లోలీ రిలీజ్ చేయాలండి హ్యాండ్. తర్వాత లెగ్ ముందు తీసుకొచ్చి బోత్ హ్యాండ్స్ ముందు తీసుకొచ్చి బ్యాక్ సైడ్ తీసుకొని అలా స్థితుల దండలో రిలాక్స్ అండి. రిలాక్స్ అండి. ఇప్పుడు స్లోగా మకరాసన స్థితిలోకి రావాలండి. మకరాసన స్థితి వజ్రాసనంలోకి వచ్చైనా మకర స్థితిలోకి రావచ్చు, లేదా డైరెక్ట్గా అయినా రావచ్చండి. వజ్రాసనంలోకి వచ్చి ఈ విధంగా, లేదా డైరెక్ట్గా మీకు కంఫర్టబుల్గా అయినా వచ్చి మకరాసన స్థితిలోకి రావాలండి. ఈ విధంగా వచ్చి
హ్యాండ్స్ని మెల్లగా ఈ విధంగా తీసుకొని ఒక దాని మీద తీసుకొని బోత్ లెగ్స్ సహజమైన దూరంగా తీసుకొని హీల్స్ లోన పెట్టి టోస్ని బయట పంపించి చిన్ భాగాన్ని ఈ విధంగా ఈ చేతుల మీద తీసుకోవాలి. తీసుకుంటూ స్లోలీ ఒకసారి రైట్కి కానీ లేదా లెఫ్ట్కి కానీ ఈ విధంగా ఏ విధంగా ఉండొచ్చు. భుజంగాసన చేద్దామండి. భుజంగాసన ఇప్పుడు స్లోలీ 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని బోత్ హ్యాండ్స్ ముందు స్ట్రైట్గా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని బోత్ హ్యాండ్స్ని చెస్ట్కి ఇరువైపులా ఈ విధంగా తీసుకోండి. మెల్లగా చిన్ భాగాన్ని గ్రౌండ్ కానించి స్లోలీ ఇన్హేల్ చేస్తూ అలా పైకి రావాలండి. స్లోలీ ఇన్హేల్ చేస్తూ అలా పైకి వచ్చి 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇలా 10 to 30 seconds ఉండి స్లోలీ అలా డౌన్కి రావాలండి. అలా డౌన్కి వచ్చి మళ్ళా వజ్రాసన స్థితిలో రిలాక్స్ అవ్వాలండి. ఇప్పుడు శలభాసన అండి. మకరాసన స్థితి ఇప్పుడు చేసినగా రావాలి. 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని శలభాసన చేద్దాము. రెండు అరిచేతుల్ని తీసుకొని తీసుకోవాలండి. లేదా నడుంకి ఇరువైపులా అరిచేతుల కిందన పెట్టి ఉంచవచ్చండి. 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని స్లోలీ ఇన్హేల్ చేస్తూ బోత్ లెగ్ దగ్గరగా స్ట్రైట్గా పైకి స్ట్రెచ్ చేసి పైకి రావాలండి. ఈ విధంగా ఇలా 10 to 30 seconds ఉంచాలి. ఈ విధంగా 10 to 30 seconds స్లోలీ డౌన్ వచ్చి మళ్ళా మకరాసన స్థితిలో రిలాక్స్ అవ్వాలండి. రిలాక్స్ అండి. ఇప్పుడు మకరాసన స్థితి నుంచి మళ్ళీ స్లోలీ శవాసనలోకి టర్న్ అవ్వాలి. శవాసన. ఇప్పుడు సేతుబంధాసన చేద్దామండి. 2 కాళ్ళు 2 చేతులు దగ్గరగా తీసుకోవాలండి. ఈ విధంగా 2 కాళ్ళు 2 చేతులు దగ్గరగా తీసుకొని బోత్ లెగ్స్ దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ని లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ని పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకోలేని వాళ్ళు అరిచేతుల్ని యాంకిల్ దగ్గరగా కిందన పెట్టైనా చేయొచ్చండి. మీకు ఎంత వీలైతే ఆ విధంగా చేయండి. చేయగలిగే వాళ్ళు ఇలా యాంకిల్స్ పట్టుకొని నడుము పైకి లేపడానికి ట్రై చేయాలి. అలా అని మీరు మీ ఎదురుగా చేసే వాళ్ళకి మీరు చెప్పాలి. స్లోలీ అలా నడుము పైకి లేపాలండి. అలా ఇలా 10 to 30 seconds వెయిట్ చేయాలి. 10 to 30 seconds. ఇలా 10 to 30 seconds వచ్చి ఉన్న తర్వాత స్లోలీ డౌన్. స్లోగా బోత్ లెగ్స్ని ముందుకు మరలా పంపించాలి. రిలాక్స్ అండి. తర్వాత సేతుబంధాసన తర్వాత ఉత్తాన పాదాసన. చూడండి, ఎవరికైనా హెర్నియా ప్రాబ్లం కానీ లేదా 3 months లోపు సర్జరీస్ ఏమైనా కానీ అల్సర్స్ ఉన్నా కానీ ఎవరన్నా చేయకూడదు, గమనిస్తూ చేయాలండి. 2 కాళ్ళు దగ్గరగా స్ట్రైట్గా తీసుకొని 30 to 45 degrees పైకి తీసుకురావాలి. లేదా మీ కళ్ళకు మీ టోస్ కనబడే అంత హైట్లోకి తీసుకురావాలండి. బోత్ లెగ్స్ని ఈ విధంగా
ఇలా లెగ్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి ఒక 10 to 30 seconds. ఇలా 10 to 30 seconds ఉన్న తర్వాత స్లోలీ డౌన్. నెక్స్ట్ అర్ధ హలాసన అండి. అర్ధ హలాసన బోత్ లెగ్స్ దగ్గరగా స్ట్రైట్గా తీసుకుని స్లోలీ 90 degrees పూర్తిగా పైకి తీసుకురావాలండి బోత్ లెగ్స్. చూడండి, ఇది కూడా బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, అల్సర్స్, హెర్నియా ప్రాబ్లం, ఓరిబేజం ఇలాంటివి ఎవరైనా ఉన్న వాళ్ళు తీసుకురాకూడదు. జాగ్రత్తగా చెప్పాలండి, మీరు ఆడియన్స్ చెప్తూ ఉండాలి. స్లోలీ బోత్ లెగ్స్ 90 degrees అలా పైకి తీసుకురావాలండి. అలా స్ట్రైట్గా తీసుకొచ్చి ఒక 10 to 30 seconds. అలా 10 to 30 seconds తర్వాత స్లోలీ డౌన్ అండి. స్లోలీ డౌన్. రిలాక్స్ అండి. రిలాక్స్. తర్వాత పవనముక్తాసన్ అండి. పవనముక్తాసన్ బోత్ లెగ్స్ దగ్గరగా స్ట్రైట్గా తీసుకుని 2 చేతులు నడుంకి ఇరువైపులా తీసుకొని బోత్ లెగ్స్ దగ్గరగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దగ్గరగా తీసుకోవాలి. మీ చెస్ట్ దగ్గరగా లాగి బోత్ హ్యాండ్స్తో 2 కాళ్ళు మోకాల దగ్గర కానీ లేదా మీ కంఫర్టబుల్ అయిన ఏరియాలో ఈ విధంగా లాక్ చేసుకొని 2 మోకాళ్ళ మధ్యకి మీ చిన్ భాగం కానీ, నోస్ కానీ, నుదుటి భాగాన్ని కానీ తీసుకొని రావాలండి. ఇది కూడా అల్సర్స్ కానీ, హెర్నియా, అబ్డామినల్ ప్రాబ్లం కానీ, ఎవరికైనా స్టమక్లో ఆపరేషన్ అది రీసెంట్గా ఉంటే చేయకూడదు. బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. అలా మీ నుదుటి భాగాన్ని కానీ, చిన్ భాగాన్ని కానీ 2 మోకాల దగ్గర తీసుకురా. ఇలా 10 to 30 seconds. ఇలా 10 to 30 seconds ఉండి స్లోలీ హెడ్ డౌన్. హ్యాండ్స్ రిలీజ్ చేసి స్లోలీ లెగ్స్ డౌన్లోకి వచ్చాక మెల్లగా లెగ్స్ టైట్గా తీసుకోవాలండి. ఈ విధంగా వచ్చి అలా శవాసనలో ఒక 30 seconds రిలాక్స్ అవ్వాలండి. బోత్ లెగ్స్ మీ మ్యాట్ లెవెల్లో, టోస్ బయటికి, హీల్స్ లోనకు ఉండాలి. అరిచేతులు పైకి ఉండాలి. మీ నడుంకి ఇరువైపులా హాఫ్ ఫీట్ డిస్టెన్స్ లేదా హాఫ్ ఫీట్ 1 feet డిస్టెన్స్లో విధంగా అరిచేతుల పైకి ఉంచి ఒక 10 to 30 seconds రిలాక్స్ అవ్వాలండి. నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్. ఇప్పుడు స్లోగా సిట్టింగ్ పొజిషన్లోకి రావాలండి. 2 కాళ్ళు 2 చేతులు దగ్గరగా తీసుకొని రైట్ హ్యాండ్కి లేదా లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఆపోజిట్ హ్యాండ్ స్టమక్ పై తీసుకొని 2 కాళ్ళు దగ్గరగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ రైట్కి వెళ్తే రైట్ వైపు, లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్ వైపు స్లోగా టర్న్ అయ్యి మెల్లగా సిట్టింగ్ పొజిషన్ రావాలండి. సిట్టింగ్ పొజిషన్ అంటే మీకు సుఖాసన లేదా అర్ధ పద్మాసన లేదా పద్మాసన లేదా వజ్రాసన ఏదైనా మీరు సుఖంగా ఉన్న పొజిషన్లకి రావాలండి. ఈ విధంగా అండి. నడుము నిటారుగా తీసుకొని చిన్ముద్ర. ప్రాణాయామం చేద్దామండి. ప్రాణాయామంలో మొదటిది కపాలభాతి. నడుము, నెక్, హెడ్ స్ట్రైట్గా తీసుకోవాలండి. హై బీపీ ఉన్నవాళ్ళు, హెర్నియా, అల్సర్స్ లేదా ఒరిబేజం లాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. లేని వాళ్ళు నడుము, నెక్, హెడ్ స్ట్రైట్గా తీసుకొని బోత్ నాస్తో అవుట్ చేస్తూ స్టమక్ లోన్కి బయటకు వచ్చేలా చేయాలండి. షోల్డర్స్ కానీ మిగతా బాడీ పార్ట్స్ కూడా ఏమీ కదలకూడదు. అవుట్, స్టమక్ లోన్కి బయటికి. అలా 30 times చేయడానికి ప్రయత్నం చేయాలండి. 30 అవుట్స్.
రిలాక్స్ అండి. రిలాక్స్, రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్. ఇలా మరో రౌండ్ కూడా చేయొచ్చండి. నడుము నిటారుగా తీసుకొని మళ్ళీ 1 మోర్ రౌండ్ బ్రీత్ అవుట్. లేదా 20-20-20 అయినా చేయొచ్చండి. లేదా 30-30. అంటే బిగినర్స్ అయితే 20-20-20, అలవాటైన వాళ్ళైతే 30-30. మరో రౌండ్, 1 మోర్ రౌండ్. రిలాక్స్ అండి. రిలాక్స్, రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్ అండి. నడుము నిటారుగా తీసుకొని మళ్ళీ బోత్ నాస్తో డీప్గా శ్వాస తీసుకొని స్లోగా విడిచిపెట్టాలండి 1 టైం. రిలాక్స్ అండి. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దామండి. అనులోమ విలోమ లేదా నాడి శుద్ధి. నాసికాగ్ర ముద్ర ఈ విధంగా తీసుకొని రైట్ హ్యాండ్ బటన్ వేలుతో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ నాస్ట్రిల్తో స్లోలీ డీప్గా తీసుకోవాలండి. తీసుకొని ఈ రింగ్ ఫింగర్ చిటికెన వేలుతో క్లోజ్ చేసి ఈ రైట్ నాస్ట్రిల్తో విడిచిపెట్టాలి స్లోలీ. మళ్ళీ ఈ రైట్ నాస్ట్రిల్తో స్లోలీ డీప్గా తీసుకోవాలండి. తీసుకొని రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్తో విడిచిపెట్టాలండి. ఇది ఒక రౌండ్ అండి. ఇలా 5 రౌండ్స్ చేయాలండి. నెక్స్ట్ మరో 4 రౌండ్స్ అండి. ఈ విధంగా 5 రౌండ్స్ చేయాలండి. 5 రౌండ్స్ అనులోమ విలోమ. నెక్స్ట్ కపాలభాతి, అనులోమ విలోమ తర్వాత శీతలి ప్రాణాయామం చేద్దామండి. నడుము నిటారుగా తీసుకొని 4 ఫోల్డ్ చేసి ఒక ట్యూబ్లో బయట తీసుకొని ఆ 4 సందులోంచి గాలిని తీసుకొని 4ని లోన తీసి లిప్స్ క్లోజ్ చేసి నోస్ట్లతో విడిచిపెట్టాలండి. ఒకసారి నేను గమనించండి. ఇది ఒక రౌండ్ అండి. ఇలా మరో 4 టైమ్స్ అంటే 5 టైమ్స్ చేయాలి. రిలాక్స్ అండి. ఇలా 5 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామం అండి. నడుము నెక్ హెడ్ స్ట్రైట్గా తీసుకొని స్లోలీ అంటే సన్ముఖ ముద్ర వేసి అనే శబ్దం చేయాలండి. దాన్ని ఎలా చేయాలంటే సన్ముఖ ముద్ర ఈ విధంగా తీసుకొని 2 చూపుడు వేలు చెవులో తీసుకొని 2 చూపుడు వేలుని నుదుటిపై కానీ కళ్ళు మీద లేదా మీకు కంఫర్టబుల్గా ఈ విధంగా 1 by 1 తీసుకోవాలండి. ఐస్, నోస్, చిన్ భాగం ఈ విధంగా స్లోలీ డీప్గా శ్వాస తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ బ్రెయిన్ వైబ్రేట్ అయ్యేలాగా 9 లాగా అనే గేంకారం చేయాలండి 5 టైమ్స్.
రిలాక్స్ నార్మల్ బ్రీతింగ్ రిలాక్స్ అండి. నడుము నిటారుగా తీసుకొని మెడిటేషన్ అండి. చిన్మతులో వచ్చి నడుము నెక్ హెడ్ స్ట్రైట్గా తీసుకొని క్లోజ్ యువర్ ఐస్. మీ ఐబ్రోస్ అండ్ మధ్యలో కాన్సన్ట్రేషన్ చేయాలండి. అలా 10 to 30 seconds. మెడిటేషన్ ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత సంకల్పం చేయాలండి. 2 అరిచేతులు ఒకదాని మీద ఒకటి తీసుకొని ఈ విధంగా మీ ఒడిలో పెట్టుకొని నడుము నెక్ హెడ్ స్ట్రైట్గా తీసుకొని మీకు ఎదురుగా ఏదో ఒక పాయింట్అవుట్ చేస్తూ కానీ లేదా ఐస్ క్లోజ్ చేసి మీరు సంకల్పం చేసుకోవాలండి. మీరు మీ సమాజం పట్ల మీ ఫ్యామిలీ పట్ల అందరితో అంటే స్నేహశీలిగా సహృదయంతో ఉంటామని మీరు మీరు ఎందులో అయితే సక్సెస్ అవ్వాలనుకున్నారో అందులో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని దృఢ సంకల్పంతో నిర్ణయించుకోవాలండి. సమాజానికి మీరు ఉపయోగపడే విధంగా మీరు సమాజానికి ఎటువంటి హాని చేయకుండా సమాజం మీరు సమాజానికి ఉపయోగపడేలాగా మంచి మనసుతో ఉండాలని, అందరికీ స్నేహభావంతో గౌరవంతో కూడిన మంచి రెస్పెక్ట్తో ఉండాలని, మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలని చాలా దృఢంగా గట్టిగా సంకల్పం చేసుకోండి. ఈ విధంగా సంకల్పం అయిన తర్వాత నడువు నిటారుగా తీసుకుని చిన్ముద్రలకు రావాలండి. క్లోజింగ్ ప్రేయర్. నడువు నిటారుగా తీసుకొని నమస్కార ముద్ర. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कच्चित् दुःखभाग् भवेत्, मा कच्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः. రిలాక్స్ అండి. భోజనం బాగా రద్దు చేసుకుంటూ ఐబ్రోస్ని ఫేస్ని మసాజ్ చేసుకుంటూ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. రిలాక్స్ అండ్ రిలాక్స్. అందరికీ నమస్కారం. ఈ వీడియో తెలుగులో మాట్లాడే ప్రపంచంలో అందరికీ అంకితం అండి. నమస్తే.